తూర్పు తలుపులు తోసుకొని సూర్యుడు చీకట్లను చీల్చుకుంటూ వస్తున్నాడు. ఆయన కిరణాలు బంగారు రంగులుగా ఆకాశమంతా పరుచుకుంటున్నాయి. లక్షా 80,000 మైళ్ళ ప్రతి సెకనుకు పయనిస్తూ సూర్యుని కాంతి 8 నిమిషాల్లో భూమికి చేరుతూ ఉంది. ఇటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం గుజరాత్ భావనగర్ దగ్గర ఉన్నటువంటి నిష్కలంక మహాదేవ్. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం గుజరాత్లోని భావనగర్లోని నిష్కలంక మహాదేవ్ అనేటువంటి ప్రాంతానికి వచ్చాం. ఇది అరేబియా సముద్రం. ఈ సముద్రం 6 గంటలకి వెనక్కి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. మరలా 5-6 గంటల తర్వాత మళ్ళా ముందుకు వస్తుంటాం. ఈలోపు లోపల ఉన్నటువంటి మనం పంచపాండవులు స్థాపించినటువంటి శివాలయాన్ని మనం దర్శించుకుందాం. చలి విపరీతంగా ఉందండి. వీళ్ళు కుంకాళ్ళు పోతున్నాయి. మాట్లాడదామంటే పళ్ళు పట్టపట కొట్టుకుంటున్నాయి. అయితే మాత్రం ఈ దృశ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా చూసి తీరవలసినటువంటిదే. అద్భుతమైనటువంటి అవకాశం ఇది. ప్రకృతిలో లభించినటువంటి సువర్ణ అవకాశం. అటు చూడండి, సముద్రం ఎట్లా వెనక్కిపోతుందో మనం లోపలికి పోతూ ఉన్నాం. అందరూ కూడా అక్కడ చేరుకుంటూ ఉన్నారు. స్వామివారి ధ్వజస్తంభం అవన్నీ దర్శనమిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది, దర్శనమిస్తున్నాయి. ఇంకొక అరగంటలో పూర్తిగా ఆ శివాలయం బయటపడే అవకాశం ఉంది. పెద్దలు, యువకులు ఒకరేంటి అందరూ కూడా ఆ పరమశివుడిని దర్శించుకోవడానికి ముందుకొస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి దృశ్యం. పరమశివుడిపై ప్రీతితో అందరూ పూజించడానికి వస్తున్నారు. సరిగో అందరూ ఓపిక చేసుకొని, పెద్దవారు కూడా ఓపిక చేసుకొని ఈ దర్శనానికి వస్తున్నారు. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటూరు జిల్లా నర్సరావుపేట. మీరయ్యా, మీరు కూడా? గుంటూరు జిల్లా డివైడ్ సార్, పల్నాడు జిల్లాకు చెందిన వాళ్ళం. నర్సరావుపేట వాస్తవ్యం. ఇదే మొదటిసారి? ఇంతకు ముందు వచ్చారండి మీరు? మొదటిసారి. ఎలా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇదంతా భగవంతుడి సహజంగా హిందూ దేవాలయాలు మనం చూస్తుంటాం. కొండల మీద ఉంటుంటాయి దేవాలయాలు. అట్లానే కొండ కింద ఉండటం చూసాము. నదీ తీరాల వెంట ఉంటాయి, అలాగే సముద్ర తీరాల వెంట కూడా ఉంటాయి. ఇక్కడ విచిత్రం, ఏకంగా సముద్రంలోనే ఉన్నాడు ఈ పరమశివుడు. అద్భుతమైనటువంటి ఈ యొక్క దృశ్యాన్ని ప్రతి హిందువు సాహసం చేయాలనుకున్న వారంతా కూడా లోపలికి వచ్చి దర్శించుకోవచ్చు. ఇప్పటికే సుమారుగా మనం సముద్రం ఒడ్డు నుంచి 3 కిలోమీటర్ల లోపలికి వచ్చాం. అదిగో అలలు తగ్గిపోతూ ఉన్నాయి, శివాలయం బయటకు వస్తూ ఉంది. ఈ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తే ఇంకా అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది మనందరికీ. లోపలికి వెళ్దాం. అక్కడ సముద్రం అంతా కూడా వెనక్కి పోతూ ఉంది. ఆ మహాశివుడు ఉండే ప్రాంతాన్ని ముందుగా ఖాళీ అయింది. ఇంకా అటు ఇటు కూడా సముద్ర పాయలు ఇంకా వెనక్కి పోతూ ఉన్నాయి. చిన్నగా భక్తులంతా అక్కడికి చేరారు. భక్తులంతా కూడా ఆ పాండవుల యొక్క స్థాపించినటువంటి ఆ పంచలింగాల దగ్గరికి చేరిపోయి పూజలు మొదలెట్టారు. ప్రణమామి సదా శివలింగాయ
ఇది స్వామి భీమేశ్వరుడు భీమునిచే ప్రతిష్ఠ చేయబడ్డది. స్వామివారు వారి ముందు అలా నిలిచారు. తెలుసుకుందాం. ఇది నిష్కలంక మహాదేవ్. ఆ పేరు ఎలా వచ్చింది అంటే మహాభారత యుద్ధంలో పాండవులు తమ దాయాదులైనటువంటి కౌరవులందరినీ కూడా యుద్ధంలో జయించి, అంటే తాతలు, తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు, గురువులు మొదలైనటువంటి వారందరినీ వధించడం వల్ల తమకి పాపాలు చుట్టుకున్నాయని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళారు పాండవులు. వెళ్ళి వారిని వేడుకున్నారు, అయ్యా ఇంతమందిని మేము వధించాము, యుద్ధంలో విజయం సాధించాము, అయినా సరే దాయాదులను చంపినటువంటి పాపం మాకు చుట్టుకుందేమోనని, ఆ కళంకం మాకు అంటిందని చెప్పేసి మేము బాధపడుతున్నాం, దీనికి నివారణ ఏమిటని కోరగా అప్పుడు కృష్ణ భగవానుడు చెప్తాడు, ఈ ఒక నల్ల ఆవు దీనికి ఒక నల్ల జెండాని కడుతున్నాను, ఇది ఎక్కడైతే తెల్లగా మారిపోతాయో అక్కడే మీ కళంకాలన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి చెప్పగా పాండవులు ఆ నల్ల ఆవు దాని మీద ఆ నల్లని జెండా కట్టి ఉన్న దాని అంటనే వెళ్తారు. వారు ఇట్లా ప్రయాణం చేస్తూ వస్తుండగా ఈ అరేబియా సముద్రం ప్రాంతానికి వచ్చేసరికి ఆ గోవు జెండా తెల్లగా మారడం జరిగింది. ఇక్కడే పరమశివుణ్ణి, మహాశివుణ్ణి వాళ్ళు ప్రార్థించగా వారి ముందు 5 పాండవుల ముందు శివుడు ఈ యొక్క లింగాకారంగా ప్రత్యక్షమయ్యి వాళ్ళకి ఉన్నటువంటి కళంకాలన్నీ తొలగిపోతాయని వాళ్ళని ఆశీస్సులు ఇవ్వగా, ఆ రోజుతో ఆ పాండవులు కట్టినటువంటి ఆ కళంకం అంతా తొలగిపోయినటువంటి ప్రాంతం కాబట్టి దీన్ని నిష్కలంక మహాదేవుగా పిలిచారు. అహ్మదాబాద్ నుంచి భావనగర్కి వస్తే భావనగర్ నుంచి ఈ యొక్క ప్రాంతం నిష్కలంక మహాదేవు 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ వసతి సదుపాయాలు పెద్దగా ఉండవు కాబట్టి అన్ని కూడా ఆ భావనగర్ అనే ప్రాంతంలో చూసుకొని ఇక్కడ కనుక ప్రయాణికులు రాగలిగితే తెల్లవారి 6 గంటల నుంచి వెనక్కి వెళ్తూ ఉంటాం. సముద్రం పూర్తిగా వెనక్కి వెళ్ళడానికి ఇక్కడ దాకా 7-7:15 అవుతుంది. తిథులను బట్టి ఈ సముద్రం వెనక్కి వెళ్ళటం, ముందుకు రావటం అనేది ఉంటుంది. దాన్ని గమనించుకొని మనం వెళ్తూ అక్కడ కనిపిస్తున్నది అర్జునుడి చేత ప్రతిష్ఠ చేయబడినటువంటి లింగము. అలాగే భక్తులంతా కూడా అక్కడికి వచ్చి స్వామిని అర్చించుకుంటారు. సముద్రం వెనక్కి వెళ్ళిందంటే ఆ తిథులను బట్టి సుమారు 4-5 గంటల వరకు మళ్ళా సముద్రం ముందుకు రాదు. అక్కడి నుంచి మనం ఇప్పుడు చూడబోయేది నకులుడు ప్రతిష్ఠ చేసినటువంటి లింగము. అంతా కూడా అక్కడ భక్తులంతా ఏకకంఠంతో స్వామిని నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని అర్చిస్తూ ఉన్నారు. అది సహదేవుడు ప్రతిష్ఠ. అక్కడ చాలా హృదయానికి అత్తుకుపోయే విధంగా ఆ దృశ్యాలు మనోహరంగా ఉన్నాయి, చిత్రంగా ఉంది. స్వామిని అట సముద్రంలో ఉండి మనం అర్చించటం, చుట్టూతా సముద్రం ఉండటం, అది ధర్మరాజుచే ప్రతిష్ఠ చేయబడినటువంటి లింగం. ఇది
పాండవుల్లో ప్రథముడైనటువంటి ధర్మరాజుచే ప్రతిష్ఠ చేయబడినది. అక్కడికి వచ్చిన భక్తులు వేసినటువంటి చిరుధాన్యాల కోసం కొంగలు, పక్షులు రకరకాలవి అక్కడికి వస్తాయి. వాటిని చూసినా కూడా మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఈ యొక్క నిష్కలంక మహాదేవ్ యొక్క ప్రోగ్రాం అయిపోయి ముగించుకొని వెనుదిరుగుతున్నాం. అందరూ కూడా స్వామి కృపకు పాత్రులు కావాలని సర్వే జనాః సుఖినో భవంతు.